నువ్వేమో వాక్యాన్ని ప్రేమించవు, వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోవు, వాక్యాన్ని తినవు, వాక్యాన్ని లక్ష్య పెట్టవు. మరి ఎట్లా నువ్వు సక్సెస్ అవుతావు? సఫలత అందులో ఉందన్నాడు. కావాలంటే చూసుకో, కీర్తనల గ్రంథము 1వ కీర్తన, ఇందాక నేను చదివిన వచనం ఉందో లేదో చూసుకో. అతడు చేయనదంతయు సఫలమగును. ఎవరు చేయనది సఫలమగును? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు చేసేదంతా సఫలమైంది. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? ఈ గ్రంథమును చదువువాడును, ఇందు వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు, పరిశుద్ధులు అన్నాడు. ఎంత శ్రద్ధ చేశామండి ఇన్ని విలువలు కలిగిన వాక్యాన్ని. నువ్వు వాక్యాన్ని తిను, సర్వ శరీరం ఆరోగ్యంతో ఉంటుందన్నాడు. నువ్వు వాక్యాన్ని తిను, స్పిరిచువల్గా జీవించి ఉంటావు అన్నాడు. నువ్వు వాక్యాన్ని తిను, ఎక్కడ ఎలా అడుగేస్తే సక్సెస్ అవుతావో ఆ జ్ఞానం నీకు అబ్బిద్ది నా కుమారుడా అన్నాడు. వాక్యాన్ని తిను నాన్న, నీకు వాక్యంలో ఉంది నాన్న, ప్రతి రహస్యం ఉంది. నువ్వు బాగా వాక్యాన్ని ఆకలింపు చేసుకో, నా సంగతులు ధ్యానించు. నువ్వు ఎక్కడ ఏ అడుగేస్తే సక్సెస్ అవుతావో, సఫలం అవుతావో ఆ జ్ఞానం నీకు అబ్బిద్ది నాయన. మనుషులతో ఎలా మెలగాలో నీకు జ్ఞానం అబ్బిద్ది. చెడిపోయిన వాళ్ళతో ఎలా మెలగాలో, మంచి వాళ్ళతో ఎలా మెలగాలో, నీ పై అధికారులతో ఎలా మెలగాలో, సమాజంలో వ్యక్తులతో ఎలా మెలగాలో, ఫ్యామిలీలో ఎలా మెలగాలో, అన్నిటికంటే ముఖ్యంగా నాతో ఎలా ప్రవర్తించాలో నీకు అందులో దొరికిద్దమ్మా అన్నాడు. చెంచల మనస్కులు జ్ఞానము గ్రహింతురు అన్నాడు. అంటే మెంటలోడు, పిచ్చోడు సైతం దేవుని వాక్యాన్ని కానీ ధ్యానం చేయగలిగితే, ఇందులోని జ్ఞానాన్ని ఒడిసి పట్టగలిగితే ప్రపంచ మేధావుల కంటే వాడు మేధావి అయిపోతాడు. వాడు అడిగి దేవుడు సమాధానం చెప్పలేడు. అతిశయోక్తులుగా చెప్పానా, వాస్తవాలా? పెద్దగా చెప్పు. ఇన్ని విలువలు కలిగిందండి వాక్యం. సో ఈరోజు మనకు దేవుడు బలము కలుగా నియమించిన వాటిల్లో ప్రప్రథమంగా ముఖ్యంగా చెప్పుకోదగ్గది దైవ వాక్యం. దీన్ని అశ్రద్ధ చేశారు. చాలా సంగతులు ఇందులో పెట్టాడు. ప్రతి ఉదయం నా గడప యొద్ద కాచుకున్నవాడు ధన్యుడు, నా మాటల కొరకు కనిపెట్టుకున్నవాడు ధన్యుడు అన్నాడు. దైవ స్వరము వినాలి. పాటలేమో, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. చప్పట్లు కొట్టడం, డ్రమ్ము కొట్టడం, కాంగో కొట్టడం, తబలా కొట్టడం, పాడుకోవటమే తప్ప ఆ పాటలో ఉన్న మాటలు ఏదో వాస్తవంగా ఆలోచిస్తే కొద్దిగా మనం ఆలోచించాలి అనుకోరు. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది. పాటలు పాడుతున్నాం కానీ అందులో ఉన్న వాస్తవాలని మనం గుర్తించలేకపోతున్నాం. నీ వాక్యమే స్వస్థత కలిగించేది అనే మాట కూడా ఉంది ఆ పాటలో. పాటేమో, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించును. ఏమి దాసుడా అలా నీ జీవిత కుటుంబ కలతల్లో ఉన్నావు, ఎలా బయటపడాలో చెప్దాం అనుకుంటున్నా. నా వాక్యం దగ్గరికి రావే. సభ్య సమాజంలో ఎలా ప్రవర్తించాలో నీకు అర్థం కావటల్లా, మాటలు పడుతున్నావు. వాళ్ళ ఎదుట వివేచనతో ఎలా నడుచుకోవాలో నేర్పుదాం అనుకుంటున్నా. నా వాక్కు దగ్గరికి రావే.